బ్రో ఎలా ఉంది సినిమా? అన్న నాకు సినిమా ప్రతినిధి 2 సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఇది ఒక మంచి టైం, కరెక్ట్ టైంలో ఒక మంచి సినిమా వచ్చిందన్న. అంటే ఓటేసే ముందు మీరు అందరు పక్కా చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ప్రతినిధి 2 అన్న. అంటే నేను ఈ పార్టీకే ఓటేయండి ఆ పార్టీకి ఓటేయండి అని చెప్పి సినిమాలో ఎక్కడా లేదు, అసలు చూపించని కూడా చూపించలేదు. కానీ ఒక్కటి చూపించారు, అంటే ఓటేసే ముందు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే అసలు ఎందుకు ఓటేయాలి, అసలు ఓటేయాలా వద్దా, ఓటు అవసరమా అని చెప్పి చాలా అంటే చాలా బాగా చూపించారనమాట. నెక్స్ట్ వచ్చేసి నారా రోహిత్ గారి పర్ఫార్మెన్స్ అన్న. అంటే తన పర్ఫార్మెన్స్కి ఆ జర్నలిస్ట్ క్యారెక్టర్కి నాకు చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ దినేష్ తేజ్ అని చెప్పి ఒక అతను ఉంటాడు, తన క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుందన్న. నెక్స్ట్ వచ్చేసి మన ఉదయ్ భాను గారి క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా వచ్చింది. సో నిజంగా తనని యాంకర్గా చూసాం, తన టీవీ హోస్ట్గా చూసాం, కానీ తనకు ఒక మంచి క్యారెక్టర్, తన మంచి రోల్ వచ్చింది. నెక్స్ట్ అజయ్ ఘోష్ గారి కామెడీ అవ్వచ్చు, నెక్స్ట్ మన పృథ్వీ గారి రోల్, ఇంద్రజ గారి రోల్ అవ్వచ్చు, ఇవన్నీ రోల్స్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. ఎక్కడ మీకు ముందే చెప్తున్నా, అసలు పాలిటిక్స్కి ఈ సినిమాకి అసలు ఎవ్వరు ఎక్కడ కంపేర్ చేయకండి, చాలా బాగుంది. కొన్ని సాంగ్స్ వస్తే ఆ సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇలాంటి ఒక మంచి సినిమా వచ్చింది, కరెక్ట్ టైంకి వచ్చింది కాబట్టి సో మీరందరూ పక్కా వెళ్ళే ముందు, ఓటేసే ముందు పక్కా వెళ్ళి చూడండి సినిమా ప్రతినిధి 2 అన్న. 1 కన్నా 2 బాగుంది.